హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? యావండో ఇది చూసారా ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళ నేను మనకి జీ వైర్ ఉంది కదా! మీ అందరికీ తెలుసు కదా! జనరల్‌గా నేను క్రాఫ్ట్స్‌లో యూజ్ చేస్తూ ఉంటాను. క్రాఫ్ట్స్‌లో యూజ్ చేసే క్రాఫ్ట్ వైర్ అయితే కొంచెం కాస్ట్‌లీగా ఉంటుంది. ఇది హార్డ్‌వేర్ షాప్‌లో దొరికే వైర్ అనమాట. ఈ వైర్ అయితే కొంచెం తక్కువకే దొరుకుతుంది మనకి. హాఫ్ కేజీ 150 అలా ఉంటుంది. సో, ఈ వైర్ అనమాట. సో, దీన్ని అండ్ జూట్ థ్రెడ్‌ని యూజ్ చేసి ఏ విధంగా హ్యాంగింగ్ ఫ్లవర్ లైట్ నేను చూపిస్తున్నాను అనేది చూద్దాం. హ్యాంగింగ్ క్యాండిల్ హోల్డర్ అనుకోండి. సో, ఒక ఫ్లవర్ లాగా చాలా అందంగా చేసుకొని ఎలా ఎలా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనేది ఈ దీపావళి డెకరేషన్ సిరీస్‌లో ఒక ఐడియా. ఇది నాకు వచ్చిన ఒక ఐడియా. ఎలా ఉంది ఈ ఐడియా అనేది తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా ఒకరికి షేర్ చేయండి. మీ సపోర్ట్‌ని నాకు అందించండి. సో, ప్లీజ్ అండి మీ లైక్స్, షేర్స్, కమెంట్స్ నాకు చాలా అవసరం. నేను మరిన్ని కొత్త వీడియోస్‌తో, కొత్త ఐడియాస్‌తో మీ ముందుకు రావడానికి నాకు చాలా ఉపయోగపడతాయన్నమాట. సో, నేను ఈ జూట్ థ్రెడ్‌నైతే ఇలా చుట్టేస్తున్నాను. నేను ఒక 15 కొంచెం పెద్ద సైజువి అలానే చిన్న సైజువేమో ఒక 6 తీసుకున్నాననమాట. పెద్ద సైజువేమో 15 అండ్ చిన్న సైజువేమో ఒక 6 తీసుకున్నాను. తీసుకొని వీటిని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫ్లవర్ పెటల్ షేప్ ఉంటుంది కదా! ఫ్లవర్ పెటల్ షేప్ ఆ షేప్‌లో నేను దీన్ని బెండ్ చేసుకుంటున్నాను. ఈ జీ వైర్‌లో ఉన్న ఆహ్, బెస్ట్ పార్ట్ ఏంటంటే అది మనం ఎలా వంచితే అలా వంగుతుందనమాట. క్రాఫ్ట్ వైర్ అంత ఈజీగా అయితే బెండ్ అవ్వదు. బట్ దెన్ ఈజీగా మనం బెండ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ ఫోర్స్ ఇవ్వాల్సిన పనేం లేదు. సో, ఇలా రేఖల్లాగా చేసుకోవాలనమాట. ఇన్ని చిన్నవి, పెద్దవి కూడా ఇన్ని రేఖల్లాగా ఇలా చేసేసుకోవాలి. ఇలా రేఖలుగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దీనికి నేను గ్లూ గన్ అప్పుడప్పుడు గ్లూ గన్ అండ్ ఫ్లెక్సీ క్విక్ యూజ్ చేశాను. ఎందుకంటే కొన్ని చోట్ల గ్లూ గన్ కొంచెం ఇరిటేటింగ్‌గా అనిపించింది. సో, అందుకని ఫ్లెక్సీ క్విక్ యూజ్ చేశాను. బట్ లాస్ట్‌కొచ్చేటప్పటికి ఫ్లెక్సీ క్విక్ అయిపోయింది నా దగ్గర. సో, అందుకని చివరికి నేను గ్లూ గన్నే యూజ్ చేశాననమాట. ఇలా ఒక్కొక్క పెటల్‌ని మనం ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్టు చూసుకొని, మనం అతికించేసుకోవడమే దీన్ని. ఇది ఇలా అతికించేసుకుంటే మంచి ఫ్లవర్ షేప్‌లో వస్తుంది. అయితే ముందు మనం చెక్ చేసుకోవాలి ఎన్ని పెటల్స్ ఈ ఫ్లవర్స్‌కి పడతాయి అనేది. సో, దాన్ని బేస్ చేసుకొని మనం పెటల్స్‌ని యూజ్ చేసుకోవాలి. చిన్న సైజ్ ఫ్లవర్, పెద్ద సైజ్ ఫ్లవర్ అండ్ మన ఇష్టం అండి. మన చాయిస్. ఇంకా పెద్ద ఫ్లవర్ కావాలంటే ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు. సో, ఇలా ఒకదాని పక్కన ఇలా సెట్ చేసేస్తున్నాను. సో, ఇలాంటి ఐటెమ్స్ జనరల్‌గా మనకి శిల్పారామం ఇలాంటి ప్లేసెస్‌లో దొరుకుతూ ఉంటాయి. చాలా కాస్ట్‌లీ ఉంటాయన్నమాట. సో, అలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు మనం తీసుకుందాం అనుకుని కూడా కాస్ట్ చూసి భయపడి వెనక్కి వచ్చేస్తూ ఉంటాం. సో, ఇలా మన చేత్తో చాలా అందంగా తయారు చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది. సో, ఇలా ఫ్లవర్‌లా తయారు చేసేసిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, మన దగ్గర ఈ జూట్ థ్రెడ్ ఉంది కదా! దాన్ని ఏం చేస్తున్నానంటే, ఇలా రౌండ్ బాల్ షేప్‌లో చేసుకొని సెంటర్‌లో పెట్టేస్తున్నాను. చూడడానికి బావుంది కదా! వెనకాల మనం ఏవైతే జాయింట్స్ చేసామో అవన్నీ కూడా కనిపించకుండా ఉంటాయి. ఈ జూట్ థ్రెడ్ బ్యాక్ సైడ్‌కి వెళ్ళిపోతాయన్నమాట. సో దట్ చూడడానికి మంచి లుక్ ఉంటుంది. ఇలానే ఈ ఫ్లవర్‌ని వదిలేయొచ్చు కూడా. మనం ఇలా సింపుల్‌గా చేసుకున్నా కూడా చాలా బావుంటాయి. ఇంకా దీనికి కొంచెం ఎడిషన్ కావాలి, ఇంకొంచెం అందంగా తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక బ్యాక్ సైడ్ తీసుకొని, బ్యాక్ సైడ్ కూడా మనం ఏవైతే చేసుకున్నామో వాటన్నింటిని కూడా ఇలా అతికించేసుకోవచ్చు. సో, ఇలా అతికించేసుకున్న ప్రతి దాన్ని కూడా ప్రతి పెటల్‌ని కూడా మనం కొంచెం బెండ్ చేసుకుంటే దాని షేపు చాలా బాగా వస్తుంది. సో, వీటిని ఇలా ఇంకొక లేయర్ కింద బ్యాక్ సైడ్‌కి సెట్ చేసుకొని, బ్యాక్ సైడ్ అతికించేసుకోవడమే. కొంచెం జాగ్రత్త అండి ఫ్లెక్సీ క్విక్ ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు. ఎందుకంటే, చేతులు కొంచెం కాలే ప్రమాదం ఉంటుంది. సో, దాన్ని బేస్ చేసుకొని, చూసుకొని యూజ్ చేసుకోండి. సో, ఇలా ముందే మనం ఎన్ని పెటల్స్ పడతాయి అనేది చెక్ చేసుకొని చూసుకోవడమే. ఈ వీడియో అంతా కలిసి 7, 8 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదండి. సో, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేనిక్కడ ఎలా చేస్తున్నాను, ఏంటి, ఇలా పెట్టి అలా అతికించి తీసి చూపించేయొచ్చు. బట్ మీరు కూడా అలాగే అంత ఈజీగా అయిపోతుంది అనే ఆలోచనలో ఉంటారు కదా! సో, ఇది చేయడానికి
ఎంత టైం పడుతుంది, నేను ఎంత కష్టపడుతున్నాను అనే విషయం మీకు తెలియాలి. సో దట్ అది మీకు ఓకే, మనం చెయ్యొచ్చు, పర్వాలేదు అని మీకు అనిపిస్తే మీరు ట్రై చేయొచ్చు. కానీ ఎంత కష్టపడినా, కష్టపడకపోయినా గానీ దీని లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. సో ఎంతో బాగుంది కదా ఇది. దీన్ని ఇలా కూడా వదిలేయచ్చు. బట్ నేను ఇంకొంచెం లుక్ ఇద్దాం దీనికి, ఇంకొంచెం ఎడిషన్గా యాడ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను మీకు చెప్పాను కదా ముందే 6 చిన్నవి కూడా చేసుకున్నాను అని. సో ఆ చిన్ని వాటిని ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క పెటల్ని ఇలా అతికించేస్తున్నాను ఈ మధ్యలో. కొంచెం దగ్గరగా అతికించుకుంటున్నానన్నమాట. ఇవి చూడ్డానికి చాలా అందంగా భలే అనిపిస్తాయండి. ఈకో ఫ్రెండ్లీగా న్యాచురల్ లుక్ ఇస్తూ అసలు ఎంత బాగుంటాయి అనుకుంటున్నారు. క్యాజువల్గా మనం అలా లైట్స్ లేకపోయినా క్యాజువల్గా మనం అలా హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదు అంటే మధ్యలో నేను జూట్ థ్రెడ్తో రౌండ్గా పెట్టాను కదా, అది తీసేసి అక్కడ మనం హోల్డర్ పెట్టుకొని కూడా మనం ఒక బల్బ్ పెట్టుకొని చాలా అందంగా అలంకరించుకోవచ్చు మన ఇంటిని. సో ఇలాంటి చాలా ఐడియాస్ మన ఛానల్లో రాబోతున్నాయి. సో ఇలాంటి కొత్త వీడియోస్ అన్నీ మీకు చూడాలి అని అనిపిస్తే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. ప్లీజ్ లైక్ చేయండి ప్రతి వీడియోకి. మీరు లైక్ చేయడం వల్ల ఈ మీకేం పోదు, బట్ మన వీడియోస్ ఇంకొంతమందికి చేరగలుగుతాయి. నాకు అది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా మీ కమెంట్స్ రూపంలో, మీ లైక్స్ రూపంలో, మీ షేర్స్ రూపంలో నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు అలాగే కావాలి. అది నాకు చాలా అవసరం. సో ఇలా నేను సెట్ చేసేసాననమాట. ఇలా సెట్ చేసేస్తే ఈ ఫ్లవర్ ఎంత బాగుందనుకున్నారు. వా! చూడటానికైతే అసలు నాకు చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు నేను ఇలా హ్యాంగింగ్ క్యాండిల్ హోల్డర్ కింద ఇలా చేశాను. చేస్తే అసలు చూడడానికి ఎంత అద్భుతంగా ఉందనుకున్నారు. సో మేబీ వీడియోలో మీకు అంత సరిగా అనిపించట్లేదేమో కానీ నాకైతే చాలా నచ్చేసింది. అసలు ఎన్నిసార్లు చూసుకున్నానో దీన్ని చేసిన తర్వాత. ఇలాంటి చిన్ని ఆనందాలు మనకి చాలా హ్యాపీనెస్‌ని ఇస్తాయండి. ఫెస్టివల్‌కి ఒక కొత్త లుక్‌నే ఇచ్చేస్తాయి ఇలాంటి కొత్త వస్తువులన్నీ కూడా. ఎంత బావుందో కదా ఇది! నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందా మరి? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. సో దీన్ని ఇలాగే కాకుండా ఇలా రివర్స్‌లో కూడా పెట్టుకోవచ్చనమాట. జస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దానికి మనం డబుల్ టేప్ ఏసేసి ఇలా పెట్టినా కూడా బావుంటుందని మీకు చూపించడం కోసం నేనిలా చూపిస్తున్నాను. చూడ్డానికి భలే ఉంది కదూ! మంచి లుక్ ఇచ్చింది. నాకైతే చాలా నచ్చేసింది. ఇదండి మరి ఇవాల్టి మన వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. థాంక్స్ ఎ లాట్.